వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరుములు నన్ను ఆవరింపగను. నా శ్రమలోని యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అంటున్నాడు. అది ఎంతగా అంటున్నాడు చూస్తున్నారా? దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు, మరణపు పాశములు తన చుట్టూ ఉన్నాయంట. అటువంటి అరణ్యములో ఉంటున్న దావీదు భక్తిహీనులేమో వరద వలె పొర్లిపోతున్నారంట. అయినా సరే భయపడట్లేదు. ఎందుకంటే నా దేవుడే నాకు బలమై ఉన్నాడు, నా దేవుడే నాకు శక్తి అయి ఉన్నాడు, నా దేవుడే నా శైలము, నా కోట, నా దుర్గమై నన్ను రక్షించే నా రక్షణకర్త అయి ఉన్నాడని దావీదు భక్తుడు అంటున్నట్లు ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నువ్వు అటువంటి మహా ఎండకు కాలిన అరణ్యములో నీ చుట్టూ మరణపాశములు ఉన్నాయా? పాతాళము వంటి నీ చుట్టూ ఉన్నాయా? లేదా నీ శత్రువులు నీ మీదకు దండెత్తి వస్తున్నారా? వరద వలె వస్తున్నారంట. మరి దావీదుకైతే అటువంటి అరణ్యంలో ఉంటున్నప్పుడైతే దావీదు నిశ్చింతగా అంటున్నాడు, యెహోవా నా బలమా, నా ధైర్యమా అంటున్నాడు. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ప్రకారం మనం కూడా మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన దేవుడు నేనే అంటున్నాడు. మనతో ఉంటున్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మన యొక్క ఆశ్రయం లేనప్పుడు, మన నిరాశ నిస్పృహలో ఉంటున్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకు వస్తున్న ఈ అరణ్యం అనే జీవితం అంటే మనల్ని మనల్ని ఆయన మర్చిపోకుండా, దేవుడే మనం అరణ్యంలో ఉంటున్నప్పుడు, ఆ ఒంటరితనంలో, ఆ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆయన మర్చిపోలేదు అని మనకి జ్ఞాపకం చేయడానికే ఆయన మనల్ని ఎల్లప్పుడూ ఆయన ఎరిగి ఉన్న దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే మనకు ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఎలా అయితే, దేవా ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కన్నీరు ఎందుకు వస్తుందని మనము అనుకుంటుంటాం. కానీ ఆయన అన్నాడు, చూడు నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, మనల్ని అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు, ఆయన కనుపాప వలె మనల్ని కాపాడుతున్న దేవుడు. ఆ శ్రమను చూసి, ఆ అరణ్యాన్ని వంటి పరిస్థితిని చూసి మనం కలవరపడిపోతుంటాం. కానీ ఆయన ఆ అరణ్యం అనే సమస్యలో, ఆ శోధనలో మన మీద ఆయన ప్రేమ, కృప, ఆయన యొక్క శ్రద్ధను చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆ పరిస్థితుల్లో మనల్ని ఆదుకోకపోతే, ఆయనే అటువంటి కష్ట పరిస్థితుల్లో మనల్ని ఆదుకోకపోతే, ఆయనే మనకు ఆశ్రయ దుర్గంగా లేకపోతే ఈ పాటికి ఎలా ఉందుమో. నిజంగానే మన మీదకి దావీదు మీదకి పొర్లి వచ్చినట్లు ఆ మరణ పాశములు పొర్లి వచ్చాయి. మరి భక్తిహీనులైతే, శత్రువులైతే వరద వలె పొర్లి వచ్చారు. అటువంటి అరణ్య పరిస్థితిలో దావీదు అంటున్నాడు, దేగో యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోట అయి ఉన్నాడు. నేను ఆయనకి మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆలయములో నా ప్రార్థన ఆలకించెను అని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనము ఆ కష్టంలో, అరణ్యములో, ఆ బాధలో, కన్నీరులో మొరపెట్టినప్పుడు నేనున్నా నీతో అని వాగ్దానం చేసే దేవుడు. నేను నిన్ను మర్చిపోలేదు, చూడుము నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. నిన్నెత్తుకొని ఉన్నాను అంటున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని దేవుడు నేనే అంటున్నాడు. అటువంటి దేవుడండి మన దేవుడు. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తే, ప్రేమామయుడే, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఆయన మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయిల్ 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగుతున్నప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. నిర్గమాకాండంలో మనం చూస్తున్నాం. మరి 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, చక్కగా మిమ్మల్ని నేను తీసుకొచ్చి 40 సంవత్సరాలు మీకు ఆహారం అనేది మరి లోటు లేకుండా అరణ్యంలో ఆహారం దొరకడం అంటే మరి దేవుడు కుమ్మరించాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన గొప్ప దేవుడు. వాళ్ళకి ఆహారం లోటు లేకుండా దేవుడు అనుగ్రహించాడు.
అనుగ్రహించాడు. మరి మరి బండ నుండి నీటిని అనుగ్రహించిన దేవుడు ఈ అరణ్యములో అరణ్యము 40 సంవత్సరాలు ఇశ్రాయేలు తిరుగుతుంటే వాళ్ళకి దేవుడు సమృద్ధిగా దయచేస్తున్నాడు. మరి అటువంటి ఇశ్రాయేలుకి సహాయం దయచేసిన దేవుడు నిన్ను నాకు దేవుడు దయచేయడా, మనందరికీ అనుగ్రహించే దేవుడు. ఒంటరిగా కుమిలిపోతూ కన్నీరు కారుస్తూ నాకెవరున్నారు సహాయకుడు అని ఎదురు చూస్తున్న నీకు ఆయన ఇస్తున్న వాగ్దానం, నేనున్నా నీతో అనే వాగ్దానం దేవుడు దయచేస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడండి. అలనాడు ఆయన మరి ఇజ్రాయిల్‌కి ఆకాశం నుండి ఆహారం కుమ్మరించిన దేవుడు ఈ రోజు నీకు నాకు కుమ్మరించడా? బండ నుండి నీళ్ళను దయచేసిన వాడు, వారి దాహాన్ని తీర్చిన వాడు మనకి మంచి నీటిని దయచేయడా? మన అవసరతలు తీర్చడా? మరి ఎంత గొప్ప దేవుడండి. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. వారు ఎంతగా దేవుని సన్నిధిలో ఆహారపు లోటు లేకుండా, నీరులో లోటు లేకుండా వాడిని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తూ ఉంటాడు. అరణ్యము ఎంత గొప్ప అరణ్యం అండి. ఎడారి ప్రాంతంలో ఆయన అరణ్యములు 40 సంవత్సరాలు తిరిగారంట. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవిత కాలంలో దేవుడు మన ఒంటరితనములో, మహాశ్రమల్లో, కష్టంలో, బాధలో, కన్నీరులో, ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు సన్నిధిలో మనం కన్నీరు కార్చినప్పుడు నేనున్నా నీతో అంటున్నాడు. ఆ మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మహాశ్రమలను చూసి భయపడుతున్నావా? ఆ కష్టాన్ని చూసి భయపడుతున్నావా? నీ రోగాన్ని చూసి భయపడుతున్నావా? నీ బాధను చూసి భయపడుతున్నావా? నీ ముందున్న కొండను చూసి భయపడుతున్నావా? ఆ కొండలోంచి మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను స్నేహించిన వాడును అంటున్నాడు. ఆ సమస్య నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మర్చిపోలేదు. ఇదిగో నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీకు ప్రేమ చూపించాలని, నీ మీద శ్రద్ధ చూపించాలని, నీ యందు కృప చూపించాలని నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అవును, ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఇంకా మన సమస్యలు తీరలేదేంటి, మనకి కష్టాలు తీరలేదే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు మన యందు దయ చూపవలనే ఆయన ఆలస్యం చేయుచున్నాడు అంటున్నాడు. మరి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18 అంటున్నాడు, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఎంత గొప్ప దేవుడండి. మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవాయే మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు మా జీవితాల్లో ఈ మహాశ్రమలు, మహా అరణ్యము ఏర్పడుతుంది, మేము అడిగినది మనం దొరకట్లేదు ఏంటని ఎదురు చూస్తూ, ఆలస్యం అవుతుందని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యందు దయ చూపాలని, ఆయన యొక్క దయ నీ మీద కుమ్మరించాలని నువ్వెంతవరకు ఎదురు చూస్తున్నావో అని ఆయన దయతో ఎదురు చూస్తున్నాడు. అందుకోసం ఆలస్యం చేస్తున్నాడట. నీ యందు కరుణింపవలని, యందు కరుణ చూపాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన యందు కనిపెట్టుకుని వారందరూ అంట ధన్యులు అంటున్నాడు. ఆయన దయ కొరకు, ఆయన కరుణ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా ధన్యులు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఈ శ్రమ వచ్చింది, ఇది ఎప్పుడు తీరుతుంది, నాకున్న అప్పులు ఎలా తీరుతాయి, నాకున్న ఈ సమస్యలన్నీ ఎలా తీరుతాయి, నా ఒంటరితనం ఎప్పుడు పోతుంది, నేను అందరితో కలిసి సంతోషించే భాగ్యం, నాకు సంతోషం అనే ఆనందాన్ని ఎప్పుడు వస్తుంది అని అనుకుని ఎదురు చూస్తున్నావా? నీ అరణ్యము అనే పరిస్థితిలో ఎదురు చూస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీ అందే దయ చూపాలని, నీ అందే కరుణ చూపాలని, ఆయన కొరకు ఎదురు చూస్తున్న నిన్ను ధన్యుడిగా మార్చాలని, ఆయనే నీతో స్నేహం చేయాలని నేనున్నా నీతో అని దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మనకి అరణ్యం అంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దిగులు చెందకూడదు. దేవుడే నా యందు దయ చూపాలని ఆశపడుతున్నాడని, దేవుడే నా యందు కరుణ చూపాలని ఎదురు చూస్తున్నాడని అని మనం దేవుని కొరకు ఎదురు చూసేవారిగా, ఆయన చిత్తం కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నప్పుడు ఆయన యొక్క అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఇజ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగినా సరే, నడిచినా సరే, వాళ్ళ కాలు వాపు
వాయలేదంట. వాళ్ళ బట్టలు మాసిపోలేదంట. వాళ్ళకి ఆహారం తక్కువ కాలేదు. వారికి నీటి తక్కువ కాలేదు. వారిని సమృద్ధిగా దేవుడు నింపినవాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అరణ్యమనే ఈ జీవితంలో ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని సమృద్ధి జీవంతో నింపి మనల్ని పోషించును గాక. మరి రెండోది చూసినప్పుడు అరణ్యం అనే పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు, అంటే ఒంటరిగా దేవునితో గడుపుతున్నప్పుడు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. దేవుని స్వరాన్ని ఆలకించడం అనేది మనకు జరుగుతూ ఉంటాది. అంటే దేవుడు మన జీవితంలో ఎందుకొరకు మనల్ని ఏర్పాటు చేశాడు? ఈ లోకంలో తల్లి గర్భంలో మనల్ని ఏర్పాటు చేసిన దేవుడు, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందు నిమిత్తం దేవుడి కొరకు మనల్ని ఏర్పాటు చేసుకునే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయన చిత్తం ఏంటి నీ విషయంలో, నా విషయంలో అనేది ఒంటరితనములో, అరణ్యములో దిగులుగాను ఉంటున్నప్పుడే, ఏకాంతంగా ఉంటున్నప్పుడే ఆయన చిత్తాన్ని వినగలుగుతాం. ఆయన స్వరాన్ని వినగలుగుతాం. మరి మోషేని చూసినప్పుడు మోషే గారు ఒంటరిగా ఆ అరణ్యములో హోరేబు పర్వతం మీద ఆ గొర్రెలు కాసుకుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం చూసినప్పుడు మోషే మిద్యాను యాజకుడు యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒంటరిగా అరణ్యములో తన గొర్రెలను మేపుకుంటూ అక్కడ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆ దేవుని పర్వతమైన హోరేబు ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టుట వచ్చుట చూచి ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఎంత గొప్ప దేవుడండి! అరణ్యం అనే జీవితం, ఒంటరితనం అనే జీవితం, మరి నిరాశ నిస్పృహలో ఉంటున్న నీ పరిస్థితిలో దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడే నాకు తోడు, దేవుడే నాకు ఆధారం అని దేవుని పాదాల చెంత చేరి ఆయన్ని నువ్వు ఆయన సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు. మరి మోషే మరి ఆ మిద్యాను మామ యొక్క ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ గొర్రెలు ఒంటరిగా ఉండి అరణ్యలో వేపుతుండగా హోరేబు పర్వతానికి వెళ్ళాడు. అది దేవుని పర్వతం. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక వింత కనబడింది. గొప్ప వింత అంట. ఏంటంటే పొద కాలిపోతుందంట. ఒక గొప్ప పొద కాలిపోతుంది గానీ అగ్నిజ్వాలలతో అది మండిపోతుంది గానీ ఆ పొద మాత్రం మాడిపోవట్లే, మసైపోవట్లేదు. అటువంటి వింత కనబడినప్పుడు దాని దగ్గరికెళ్ళి చూద్దాం అని వెళితే ఆ తట్టు రావడం అంటే ఎవరు చూసారు? యెహోవా చూసాడంట. దేవుడు చూసాడు. నువ్వెప్పుడైతే నీ అరణ్యం అనే ఒంటరి జీవితంలో, నీ ఏకాంత జీవితంలో దేవుని తట్టు నువ్వు తిరుగుతున్నావో, దేవుడు నీ తట్టు తిరిగి నిన్ను చూచే దేవుడు. ఆయన విడిచిపెట్టడు. నిన్ను చూస్తున్న దేవుడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. అయ్యా ఇదిగో నా కష్టానికి తీర్చే దేవుడవు నువ్వు తప్ప నాకెవరూ లేరు. నా రోగాన్ని మాన్పించే దేవుడవు నువ్వే తప్ప నాకు ఎవరూ లేరు. నువ్వే నాకు పరమ వైద్యుడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, నా పరిస్థితులన్నిటిని చక్కపరిచే దేవుడవు నువ్వే అని దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు మన తట్టు తిరిగి చూస్తున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఎప్పుడైతే మోషే దేవుని తట్టు తిరిగాడో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఇదిగో నా ఇశ్రాయేలీయులను రక్షించు. మరి ఐగుప్తులో బానిసల్లో నలిగిపోయి మరి వారు ఎంతో కృంగిపోతున్నారు శ్రమల్లో, వారిని విడిపించు, వారికి ఒక నాయకుడిగా ఉండని మరి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నువ్వు నేను కూడా మన కష్టంలో, మన బాధలో, అరణ్యమనే ఆ మహా ఎండకు కాలిన అరణ్యములో నువ్వు దిగాలుగా ఉంటున్నప్పుడు దేవుని చెంత నువ్వు చేరితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడి యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ జీవితంలో
దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ సంగతులు అవి జరగడానికి, ఆ చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అరణ్యములో ఒంటరిగా తన గొర్రెలు మేపుకుంటున్న మరి మోషే జీవితాన్ని దేవుడు ఒక నాయకుడిగా, మంచి స్నేహితుడిగా, ఆయనకు దేవాది దేవునికి ఒక స్నేహితుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడే మరి సంబంధం కలిగినట్లు చేసుకున్నాడు. మరి దేవునితో మనం కూడా మంచి స్నేహితులుగా మనము కూడా ఉంటూ ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఎదిగినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆయన ఒక చిత్తంలో, ఆయన ఒక పనిలో పాత్రలుగా మనల్ని వాడుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా మరి ఏలియాను చూసినప్పుడు ఏలియాతో కూడా దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు. ఒక చక్కని స్వరంతో, మృదువైన స్వరంతో మాట్లాడుతున్నాడు. ఏలియా మరి భక్తుని చూస్తున్నప్పుడు 19వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో చూసినప్పుడు మరి ఏలియా మరి ఆహ్, ఆహ్ ఎప్పుడైతే ఏలియా చేసిందంతయు అతని ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకు పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా చూస్తున్నాం. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ఏలియా మరి ఆ బలిపీఠాలన్నీ మరి దేవుని యొక్క వ్యతిరేకంగా ఉన్న వారిని అందరినీ చంపేసి, వాళ్ళందరి అబద్ధ ప్రవక్తలందరినీ చంపేసి మరి వచ్చి విస్తారమైన వర్షం పడతాది అని అహాబు చెప్పేసిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్న యెజెబెలు వెళ్ళి ఇదిగో నిన్ను చంపేస్తాను అని అంటుంది. అంటున్నప్పుడు అతనికి ఎంతో భయం కలిగి వెళ్ళి ఒక అరణ్యములో దాక్కుంటున్నాడు. ఒక బదిరీక్షకుడి కింద దాక్కుంటున్నాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు. తన దగ్గరున్న శిష్యుని కూడా పంపించేసి మరణాపేక్ష గలవాడే, ఇంక నాకు మరణం వచ్చేసింది. తీసేసుకో దేవుడా! ఇంత మటుకు చాలు. నా ప్రాణానికి ఇంత మటుకు చాలు. నేను చేసిన కార్యాలు చాలు. ఇంక నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో అని విసిగిపోయి, తను వేసారిపోయి, ఆ మహాకాలిన అరణ్యములుగా తన జీవితం అయిపోయిందని, ఇంకా పరిస్థితి అంతా అయిపోయిందని దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చక్కని స్వరంతో మాట్లాడుతున్నాడు. మరి 12వ వచనం చూసినప్పుడు యెహోవా ప్రత్యక్షము కలదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళమగు మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిల్చెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఎప్పుడైతే భయంతో కృంగిపోతూ ఆ అరణ్యములో తిరుగుతున్నప్పుడు మరణం ఇంక నాకు వచ్చేసిందని భయంలో ఉన్న ఆ ఏలియాతో దేవుడి యొక్క మృదువైన స్వరంతో దేవుడి యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నాకింకో మరణ పడకల మీద ఉన్నాను. నాకు ఆ పరిస్థితులు అంచులు దాటిపోయింది. నేను ఇంకేమి చేయలేను. నాకున్న అప్పులు నేను తీర్చలేను అని ఒంటరిగా కుమిలిపోతూ, నాకెక్కడి నుంచి సహాయం లేదు. నా కష్టాల్లో, దుఃఖంలో నాకు ఎటువంటి బలము లేదు అని కృంగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మహా ఎండకు కాలిన, మహా శ్రమలో ఉన్నావా నువ్వు? మహా కష్టంలో ఉన్నావా? మహా బాధలో ఉన్నావా? మహా రోగంలో ఉన్నావా? ఇదిగో నీ జీవితం అరణ్యముగా మారిపోయిందా? ఎటువంటి సహాయం లేకుండా, ఎటువంటి జీవం లేకుండా, ఎటువంటి బలము లేకుండా, ఎటువంటి శక్తి లేకుండా శక్తిహీనుడిగా మారిపోయా అని నువ్వు భయపడుతున్నావా? నేను నీతో ఉన్నాను. నిన్ను స్నేహించిన వాడు నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయ్యా ఇదిగో నేను మరణాపేక్ష గలవాడినై ఉన్నానని ఏలియా మొర్రపెడుతుంటే
దేవుడేమో చక్కటి మృదువైన స్వరంతో తను చెయ్యవలసిన పనినంతటిని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిందే. మన కష్ట సమయంలో, బాధలో దేవుని పాదాల చెంత చేరినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన చిత్తాన్ని, నువ్వు ఈ లోకంలో ఎందుకు పుట్టావో, ఎందుకు జీవిస్తున్నావో ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఆ ప్రకారం మనం చేస్తున్నప్పుడు, మన ఒంటరితనంలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏకాంతంగా ఉంటున్నప్పుడు, ఆయన పాదాల చెంత చేరినప్పుడు దేవుడే మనతో మాట్లాడుతుంటాడు. ఎప్పుడైతే ఆయన చెప్పింది మనం చేస్తే, యోహాను సువార్త 15:14 అంటాడు కదా, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైందురు అంటున్నాడు. దేవుడు చెప్పే చిత్తాన్ని, దేవుడి యొక్క నిర్ణయాన్ని, దేవుడి యొక్క ఆజ్ఞను మనం పాటించి చేసినప్పుడు ఆయనే మనకు స్నేహితుడిగా మనతో నివాసం చేసే దేవుడు. స్నేహితుడు ఎలాంటి వాడంటే మన సహాయకుడై ఉంటాడు. మనకు ఆధారమై ఉంటాడు. మనకు కష్టం వచ్చినప్పుడు తన తోడ్పాటు ఉంటుంటది. అటువంటి సహాయకుడిగా దేవాది దేవుడే మనలకి స్నేహితుడిగా ఉంటారన్నాడు. ఈ లోక స్నేహం వ్యర్థం. కానీ దేవునితో స్నేహం చేసినప్పుడు ఆయన నీ శ్రమ కాలంలో, కష్టకాలంలో, బాధ కాలంలో, కన్నీరు కాలంలో, ఒంటరితనములో ఆయన నీకు తండ్రిగా, కాపరిగా, తోడుగా, ఆశ్రయ దుర్గముగా, ఆయనే నీకు బలముగా, ఆయనే నీకు శక్తినిచ్చువాడుగా, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడివో అప్పుడే ఆయన యొక్క బలము దయచేసి నిన్ను బలవంతుడిగా మార్చే దేవుడు, దేవాది దేవుడు. మరి మూడోది చూసినప్పుడు, మొదటిగా మనం చూస్తున్నాం, మనకి శ్రమలు మహా శ్రమలు వచ్చినప్పుడు, మహా కష్టంలో వచ్చినప్పుడు, నేను నీ ఆయన మన యందు ఆయన మర్చిపోకుండా ఆయన ప్రేమను, కృపను, ఆయన యొక్క శ్రద్ధను మన మీద కుమ్మరించే దేవుడు. మనం అరణ్యం అనే పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మనకు తెలియజేసే దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. మన ఒంటరితనంలో ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం గైకొని ఆయన మాట ప్రకారం మనం జీవించినట్లయితే ఆయనే మనకు స్నేహితుడిగా మనతో స్నేహం చేసే దేవాది దేవుడు. మరి మూడోది చూసినప్పుడు, విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి దేవుడు అప్పుడప్పుడు మనకి అరణ్యం అనే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. మనల్ని పరీక్ష పెడుతూ ఉంటాడు. నేను ఒక మంచి బహుమానం ఆహ్, పొందుకోవాలంటే వాళ్ళు ఒక పోటీ పెడతారు. ఒక పోటీ ద్వారానే మనం బహుమానం పొందుకోగలుగుతాం. ఒక మంచి ఎగ్జామ్స్‌లో మంచి రిజల్ట్స్ రావాలి అంటే, ఆ ఎగ్జామ్‌ని మనం కంప్లీట్ చేస్తేనే మనము మంచి గుడ్ రిజల్ట్ తెచ్చుకుంటాం. మరి దానికోసం ఆ కష్టం కొరకు, ఆ మంచి రిజల్ట్ కోసం, ఆ మంచి బహుమానం కొరకు మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న పరీక్షలు, పరిశోధనలు జరుగుతుంటాయి. అబ్రహాము జీవితంలో మనం చూసినప్పుడు, అబ్రహాం కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నా సంతానం లేదు. నాకు నా నా దాసుడైన ఏలియాజరే నా ఇంటి అంతటికి అధికారిగా ఉండబోతున్నాడని బాధపడుతున్న సమయంలో దేవుడే మరి 100 సంవత్సరాల సమయంలో దేవాది దేవుడు అబ్రాహాముకి 100 సంవత్సరాల సమయంలో మరి ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత మరి దేవుడు మళ్ళీ పరిశోధన పెడుతున్నాడు. ఆ 22 అధ్యాయం, ఆదికాండం 22 అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించి ఎట్లనగా, ఆయన అబ్రాహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. మనము మంచి మంచి వాగ్దాన ఫలాలు పొందుకోవాలని ఆశపడుతుంటాం. మంచి అవసరతలు తెచ్చుకోవాలని ఆశపడుతుంటాం. ఆ టైంలో దేవుడు మన విశ్వాసంలో ఎంత ఎదిగాము, దేవుని యందు మనము దేవుణ్ణి ఎంతగా మనం మహిమపరుస్తాము అనేది దేవుడు ఒక పరిశోధన పెడతాడు. అబ్రాహాము ఎదురు చూస్తున్న దానిని దేవుడు అనుగ్రహించాడు. మంచి కుమారుడు ఇస్సాకు అనే కుమారుడిని దేవుడు అనుగ్రహిస్తే, మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే
పరిశోధిస్తున్నాడు. ఈ బహుమానానికి అర్హుడా? నన్ను మహిమపరుస్తాడా? నా మాట వింటాడా? అని దేవుడు ఒక చిన్న పరీక్ష పెడుతున్నాడు. మనకు కూడా అప్పుడప్పుడు అరణ్యం అనే పరీక్షలు వస్తుంటాయి. ఒంటరితనం అనే పరీక్ష వస్తుంటది. కష్టం అనే పరిస్థితి వస్తుంటది. శ్రమ అనే పరిస్థితి వస్తుంటది. బాధ అనే పరిస్థితి వస్తుంటది. ఆ పరీక్షలో నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఓర్పుతో, నిరీక్షణతో దేవుడి సమస్యనంతటిని తీసివేస్తాడు. నా దేవుడే నాతో ఉండగా నేను ఎందుకు భయపడాలి అని దేవుని చెంతకు చేరి దేవుని యొక్క సన్నిధిలో ఆ సమస్య విషయంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనే మనకు సహాయకుడిగా ఉంటాడు. అబ్రాహాముని అంటున్నాడు, ఇదిగో నిన్ను పరిశోధిస్తున్నాను, వెళ్ళి నీకు ఒక్కగానొక్క కుమారుడు తీసుకొని వెళ్ళి దహన బలిగా అర్పించు అని దేవుడు మరి ఆజ్ఞ ఇవ్వగా ఆ ఆజ్ఞను పాటిస్తున్నాడు. చెప్తున్నాడు కదా, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందిరా అంటున్నాడు. అవును, ఆ ఆజ్ఞను పాటించాడు. తీసుకెళ్ళాడు, చక్కగా కట్టెలు కట్టేశాడు, కట్టెలు పేర్చాడు. ఆ కొండ మీద, ఆ హోరేబు పర్వతం మీద, దేవుని పర్వతం మీద ఆ కట్టెలు పేర్చి ఆ కుమారుణ్ణి చేతులు కాళ్ళు బంధించి దాని మీద పడుకోబెట్టి తన కత్తి ఎత్తితే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, అబ్రహామా అబ్రహామా వద్దు అని. అదిగో నీ కుమారుని బదులుగా అదిగో పొదల్లో ఉన్న పొట్టేళ్ళను బలిగా అర్పించాను అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి! మన అప్పుడప్పుడు పరిశోధిస్తుంటాడు. మన విశ్వాసంలో ఎదగడానికే దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. ఆయన పరిశోధనని మనం తట్టుకున్నప్పుడు ఆయన యొక్క మరి బహుమానాన్ని మనం పొందుకుంటాం. అద్వితీయమైన బహుమానం పొందుకుంటాం. మరి విశ్వాసంలో మరి అబ్రాహాము గెలిచి విశ్వాసానికి తండ్రిగా అయ్యాడు. మన తండ్రిగా, విశ్వాసానికి తండ్రిగా అబ్రాహాం పేరు తెచ్చుకున్నాడు. అటువంటి విధంగా మన విశ్వాసంలో దిగజారిపోకుండా దేవుని వైపు చూస్తూ, దేవుడు ఈ సమస్యను, ఈ పరిస్థితిని, నా కాలిన అరణ్యం వంటి బ్రతుకును, నా జీవితాన్ని దేవుడే మారుస్తాడు అని దేవుని వైపు చూస్తే ఆయన అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో ఉన్న నిన్ను స్నేహించిన వాడని నేనే అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అది ఎంత కష్టమైన, బాధ అయినా, కన్నీరు అయినా, ఒంటరితనమైనా, నీ మాట ఎవరు వినట్లేదా, నీకెవరు సహాయం చేయట్లేదా, నీ వైపు ఎవరూ చూడట్లేదని నువ్వు అనుకొని అరణ్యం వంటి జీవితాన్ని గడుపుతున్నావా? ఆయన అన్నాడు, నేను నీకున్నాను, నీతో నీ స్నేహం చేస్తున్నాను, నేనే నీకు ఆధారమై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించున్నాం. అంతేకాకుండా ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, ఇదేంటి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అన్నాడు, నీవు నా ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి ఆ నీ హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోనమని ఇజ్రాయేలుతో అంటున్నాడు. అప్పుడప్పుడు మనకు శ్రమలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడంట. ఆయన యొక్క ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన మాటలు మనం ఆలకిస్తున్నామా? అని ఆయన మనల్ని ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమే అరణ్యము వంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటదంట. ఆయన అన్నాడు కదా, నువ్వు కూర్చుంటా, లేచుట సమస్తము ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఆయన పరిశోధించే దేవుడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలిసి ఉన్నావు. యెహోవా, మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా అప్పుడప్పుడు అరణ్యం వంటి పరిస్థితులు, కాలిన అరణ్యం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా? మహా ఎండకు కాలిన అరణ్యం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అవి దేవుడు మనల్ని అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇందా చెప్పుకున్నాం కదా, ఆ టెస్ట్ రాస్తేనే మంచి రిజల్ట్ వచ్చి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాం. అలాగే
ఆ పరుగు పందెంలో, మన జీవితం అనే పరుగు పందెంలో మనము ఓపికతో, నిరీక్షణతో దేవుని వైపు చూస్తూ పరుగు పెట్టినప్పుడు ఆయనిచ్చే నిత్య జీవం అనే కిరీటాన్ని, ఆ జీవ కిరీటాన్ని మనం అమూల్యమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అపరంజి కిరీటాలను మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ వాగ్దాన ఫలములన్నీ, ఆ జీవవృక్ష ఫలాలన్నీ మనం పొందుకోవాలి అంటే ఆయన అప్పుడప్పుడు పెట్టే అరణ్యము వంటి ఆ శ్రమల వైపు మనం చూడకుండా దేవుని వైపు చూస్తూ మన హృదయం అంతట్లో మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన దేవుడైన యెహోవాను సేవించిన ఎడల, ఆయన ఆజ్ఞను పాటించిన ఎడల ఆయన మనకు స్నేహితుడిగా ఉండును, మనకు తోడుగా ఉండును, మనకు తండ్రిగా ఉంటాడు. ఆయన అంటున్నాడు కదా, నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నేను అణచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు ఈ దేవుడైన యెహోవా నిన్ను నడిపించాను ఇశ్రాయేలుతో అంటున్నాడు. మన హృదయంలో ఏమున్నదో ఆయన తెలుసుకునటానికంట ఒకని హృదయంలో ఏమున్నదో మన పక్కన్న వారి హృదయంలో, నీ భార్య హృదయంలో ఏముందో, నీ భర్త హృదయంలో ఏముందో, నీ పిల్లల హృదయంలో ఏముందో మనకెవ్వరికీ తెలీదు గానీ దేవునికి తెలుసు. దేవుడు సమస్తము ఎరిగినవాడు. మన హృదయ రహస్యాలను ఎరిగినవాడు. ఆయన మన హృదయాలను పరిశోధించే దేవుడు. కాబట్టి ఆయన అన్నాడు, నిన్ను అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న టెస్ట్‌లు ఎందుకు పెడతానంటే, నీ హృదయంలో ఏముందో, నా నిమిత్తం ఏముందో, నా పట్ల నీ ఉద్దేశం ఎలా ఉందో, నా ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావో లేదో, నువ్వు నా యందు ఆశ్రయిస్తున్నావో, నువ్వు నా యందు ఆధారపడుతున్నావో లేదో అని నిన్ను టెస్ట్ చేస్తూ ఉంటాను అని దేవుడు అంటున్నాడు. ఆ టెస్ట్ చేసినప్పుడు దేవుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. అలా టెస్ట్ చేస్తూనే వాళ్ళని ఎలా పోషించాడంటే, మరి 4 వచనం చూస్తున్నప్పుడు, "ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు" అంటున్నాడు. అవునండి. ఆ 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులు అరణ్యములో తిరుగుతున్నా సరే, వాళ్ళని పరిశోధిస్తున్నా సరే, వాళ్ళకి చూపించవలసిన ప్రేమను, వాళ్ళకి చూపించవలసిన కృపను, కరుణను, దయను ఆయన కుమ్మరించాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. బండ నుండి నీరుని రప్పించాడు. మారా వంటి జీవితాలను మధురంగా మార్చిన గొప్ప దేవుడండి. అటువంటి దేవుడు, మారని దేవుడై ఉన్నవాడు. ఆయన నిన్న నేడు మారని దేవుడుగా మన మధ్య ఉంటున్నాడు. సజీవుడై ఉన్న దేవుడు. ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. ఆలనాడు ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు ఈరోజు మహా ఎండకు కాలిన అరణ్యములో ఉన్న నిన్ను కూడా, నన్ను కూడా ఆయన ఆయన దయ చూపించే దేవుడు, ఆదరించే దేవుడు. ఈ శిక్ష ఎందుకు వస్తుంది అనుకుంటే, ఆయన అన్నాడు కదా! 5వ వచనం చూసినప్పుడు, ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించునో, అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకో అంటున్నాడు. మన కుమారుల్ని, మన కుమార్తెల్ని శిక్షిస్తాం కదా! అట్లే దేవుడంట మనల్ని కూడా చిన్న చిన్న టెస్ట్‌లో దేవుడు శిక్షిస్తూ ఉంటాడంట. అలాగ శిక్షించినప్పుడే మనము మన పిల్లల్ని ఒక సరైన మార్గంలో నడిపిస్తుంటాం. వారు చదువుకోలేనప్పుడు వెంటనే బెత్తం తీసి కూర్చోబెడతాం. "ఇగో నేను కొట్టేస్తాను నిన్ను చదవకపోతే" అని అంటాం. అలాగే వాడు సరిగ్గా నోట్స్ రాయకపోతే "నిన్ను కొడతాను అని శిక్షిస్తాను" అని మనం ఎలా అంటామో చిన్న చిన్న పిల్లల్ని, దేవుడు కూడా అలాగే మనల్ని కూడా మన యెడల కూడా తన కుమారుడిని ఎలా అయితే శిక్షిస్తాడో, దేవుడు కూడా మన సరియైన మార్గములో, వాళ్ళు మన సరియైన పద్ధతిలో పెంచడానికే, ఆయన యందు ఆశ్రయ దుర్గంగా మనం చేసుకోవడానికే అప్పుడప్పుడు మన జీవితంలో అరణ్యం అంటే పరిస్థితులు వస్తుంటాయి. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, మనకి ఆశ్రయమై ఉన్న దేవుడు, మనకి తండ్రి అయిన దేవుడు, మనకి స్నేహితుడైన దేవుడు, మనకి కాపరైన దేవుడు అయిన దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించున్నాం. కాబట్టి ఏ కష్టం వచ్చినా, అది మహాశ్రమ అయినా, మహా బాధ అయినా, మహా కన్నీరైనా, అది మహా రోగమైనా సరే భయపడకుండా
దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని, అయ్యా ఇదిగో నువ్వు నాతో స్నేహిస్తానంటున్నావు కదా, ఇదిగో నన్ను ప్రేమిస్తానంటున్నావు కదా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. నీ కష్టాలు నిన్ను కృంగజేయబడడానికి రాలేదు, దేవుణ్ణి మహిమపరచడానికే వచ్చాయి. నీ కష్టం చూసి నువ్వు కృంగిపోకు, అది దేవుని మహిమ కొరకే వచ్చింది. నీ ఒంటరితనం అనే జీవితం, నీకెవరూ లేరే నాకు సహాయం చేసేవారు, నాతో మాట్లాడేవారు, నాకు హెల్ప్ చేసేవారు, నా నా బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు, నాకెవరున్నారు అని ఒంటరిగా ఉంటున్న నిన్ను ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని నీకు తెలియజేయడానికి ఆ ఒంటరితనం వచ్చింది. ఆయన సన్నిధిలో గడిపితే ఆయన యొక్క చిత్తం తెలుసుకోగలుగుతావు. నీ జీవిత యొక్క గమ్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అంతేకాకుండా దేవుడు పరిశోధిస్తున్నప్పుడు ఆ పరిశోధనకు నువ్వు తల వంచి నీ విశ్వాసంలో ఎదగడానికి నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు దేవుని చేత ఎన్నుకోబడతావు. ఆయన యొక్క వాగ్దాన ఫలములు, ఆయన యొక్క జీవవృక్ష ఫలాలు నువ్వు అనుభవించడానికి, ఆ వాగ్దాన భూమిలోకి, ఆ నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టడానికి నువ్వు ఎన్నుకోబడతావు. కాబట్టి మహా ఎండకు కాలిన అరణ్యము ఉంది నా జీవితం అని భయపడవద్దు. ఏ విషయానికి భయపడవద్దు, ఏ పరిస్థితికి భయపడవద్దు, ఏ నిరాశ నిస్సుకు దుఃఖపడద్దు. భయపడకుండా దేవుడు నాతో ఉన్నాడు అని నిరీక్షణ కలిగి, దేవుడే నాకు స్నేహితుడిగా ఉన్నాడు, దేవుడే నాకు తండ్రిగా ఉన్నాడు, దేవుడే నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, యెహోవాయే నా బలమై ఉన్నాడు, యెహోవాయే నా శైలమై ఉన్నాడు, యెహోవాయే నా దుర్గమై ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు వేటకాని ఊరిలో పడిపోకుండా ఆయన రెక్కల నీడ క్రింద మహోన్నతిని చాటున దగ్గర నీకు విశ్రాంతి దయచేస్తాడు. నీకు నివాసం దయచేస్తాడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే అని దేవుడు ఈరోజు మన అందరికీ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానానికి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ప్రార్థనాపూర్వకంగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మాతో మాట్లాడేవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో, దయలో, నీ ప్రేమలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా, మమ్మల్ని ఎదగడానికి విశ్వాసంలో దేవా, మేము ఎదగడానికి దేవా, నిరీక్షణతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఓర్పు సహనముతో దేవా, మా పరుగు పందెంలో మేము పరిగెట్టడానికి దేవా, మాకు అప్పుడప్పుడు దేవా ఇదిగో తండ్రి మహా ఎండకు కాలిన అరణ్యం వంటి జీవితంలో దేవా నువ్వు మాకు తోడుగా ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అప్పుడు దేవా ఇదిగో మా జీవితాలలో దేవా ఎదురవుతున్న కష్టాలు, కన్నీరు దేవా, రోగాలు దేవా, అయ్యా అన్యాయము దేవా, మాకు శక్తి లేక బలము లేక దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోతున్నప్పుడు దేవా నువ్వు మాతో ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు ఇదిగో తండ్రి ఇశ్రాయేలు అరణ్యములో దేవా వారిని మరిచిపోకుండా దేవా నీ పోషణతో, నీ సమృద్ధి జీవంతో నింపినవాడా, ఇదిగో తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దేవా, అయ్యా ఇదిగో తండ్రి అరణ్యం వంటి నా బ్రతుకులో దేవా, అయ్యా ఇదిగో నీ సహాయం నాకు కావాలని దేవా ఎదురు చూస్తున్న బిడ్డకు దేవా, అయ్యా ఇదిగో నీ సమృద్ధి జీవంతో నింపడవచ్చున్నాను అయ్యా. నీ సహాయంతో దేవా వారి అవసరతలు తీర్చబడవచ్చున్నానయ్యా, వారి కోరికలను సిద్ధింపచేయవచ్చున్నాను, వారి ఆలోచన యావత్తును సఫలపరచవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఊరకు ఉండుము దేవా, యెహోవా నీ పక్షం యుద్ధము చేయను అంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి యందు దయ చూపవలని దేవా ఆలస్యం చేయుచున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వారిని కరుణింపవలని దేవా, అయ్యా ఇదిగో వారి నిమిత్తం నువ్వు కనిపెట్టుచుండగా దేవా, అయ్యా ఇదిగో నీ దయతో దేవా, నీ కరుణతో దేవా వారిని నింపి దేవా వారిని ఇదిగో తండ్రి ధన్యమైన జీవితాలుగా మార్చవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాలను దేవా నీ సమృద్ధి జీవంతో నింపడొచ్చున్నానయ్యా, నీ ఆత్మీయ జీవితంతో మమ్మల్ని పోషించబడొచ్చున్నానయ్యా. అయ్యా అయ్యో నీ ఆత్మీయ తలాంతులతో మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా ఒంటరితనములో అరణ్యం అనే జీవితంలో మేము ఉంటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో దేవా నీ స్వరాన్ని మాకు వినిపించబడొచ్చున్నాను, నీ చిత్తాన్ని మాకు తెలియజేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా గమ్యాన్ని దేవా, మా మార్గాన్ని దేవా నువ్వు దేవా ఏర్పాటు చేయబడొచ్చున్నాను, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించబడొచ్చున్నాను, మా జీవితాలకు ఒక మంచి గమ్యం దాయిచేయబడొచ్చున్నాను, మమ్మల్ని ఉన్నత స్థానాల్లో దేవా నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ కొరకు
కొరకు దేవా గొప్ప కార్యాలు చేసేవారిగా దేవా నీ చిత్తాన్ని మాకు తెలియజేయవచ్చున్నాను. నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోవడొచ్చున్నానయ్యా. అలనాడు మోషేతో మాట్లాడినవాడా, అరణ్యములో దేవా ఇదిగో గొర్రెలు కాచుకుంటున్న దేవా అయ్యా మోషేతో మాట్లాడినవాడా, ఇదిగో దేవా మాతో మాట్లాడబడొచ్చున్నాను. దేవా మోషేను ఒక మంచి నాయకుడిగా దేవా ఇజ్రాయేలుకు అధికారిగా ఏర్పాటు చేసినవాడా, అయ్యా ఇదిగో తండ్రి నీతో ముఖాముఖిగా మాట్లాడినవాడా, అయ్యా ఇదిగో మంచి స్నేహితుడు అంటున్నావు దేవా, నీ ఎల్లంతట్లో దేవా మంచి స్నేహితుడు అంటున్నావయ్యా. అయ్యా అటువంటి ధన్యత మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా, మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా, నీ చిత్తాన్ని మాకు తెలియజేయబడొచ్చున్నాను. రాజా ఇదిగో తండ్రి మరణాపేక్ష గలవాడై దేవా ఏలియా ఉంటుండగా దేవా అయ్యా ఏలియాతో మృదువైన స్వరంతో దేవా నీ చిత్తాన్ని తెలియజేసిన వాడా, అయ్యా ఇదిగో తండ్రి మరణ రోగంతో దేవా మరణ పడకల మీద ఉన్న బిడ్డల్ని దేవా ఒంటరితనంలో నిరాశ నిస్పృహలతో గమ్యమే లేని వారి దేశాల్లో దేవా నువ్వు మాట్లాడబడొచ్చున్నానయ్యా. జగత్తు పునాది వెయ్యబడక మునిపే దేవా అయ్యా తల్లి గర్భంలో మేము పిండముగా ఉండగానే దేవా మమ్మల్ని ఏర్పాటు చేసిన వాడా, ఇదిగో తండ్రి చిత్తాన్ని మాకు తెలియజేయమనొచ్చున్నాను. నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దయచేయమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇగో నీ ఆజ్ఞలు పాటించు వారితో దేవా నువ్వు స్నేహితుడిగా ఉంటానంటున్నావయ్యా. అయ్యా ఇదిగో మాకు స్నేహితుడిగా ఉండబడొచ్చున్నాను, మాకు తండ్రిగా ఉండబడొచ్చున్నాను, మాకు కాపరిగా ఉండబడొచ్చున్నానయ్యా. మా ఆశ్రయ దుర్గముగా నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవిచ్చే బహుమానాలు పొందుకోవడానికి దేవా అయ్యా మా హృదయాల్లో ఉన్న దేవా విశ్వాసాన్ని దేవా అయ్యా మేము నీ ఆజ్ఞలు పాటిస్తున్నామో లేదో అని దేవా నువ్వు దేవా మమ్మల్ని అప్పుడప్పుడు పరిశోధిస్తున్నప్పుడు దేవా ఈ అరణ్యం వంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నప్పుడు దేవా విశ్వాసంలో మేము కృంగిపోకుండా దేవా అయ్యా ఇదిగో సువర్ణం వలే దేవా అగ్నిలో కాల్చబడిన తర్వాత సువర్ణం ఎలా అయితే దేవా ఆ దేవా ఇదిగో తండ్రి దేవా శోధింపబడిన పిమ్మట సువర్ణం వలె మార్చేవారిగా దేవా మమ్మల్ని మార్చడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అమూల్య విశ్వాసం మాకు దాయిచ్చేయబడొచ్చున్నాను. నీలో ఎదగడానికి దేవా నీ పనులు చేయడానికి దేవా నీ చిత్తాన్ని దేవా మేము తెలుసుకోవడానికి నీ శక్తిని మాకు దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ బలాన్ని మాకు దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విశ్వాసంలో ఎదగడానికి దేవా అయ్యా నీ కృప చూపించబడొచ్చున్నానయ్యా. అబ్రాహాంను పరిశోధించిన మీదట దేవా అయ్యా ఇదిగో విశ్వాసానికి తండ్రిగా దేవా అబ్రాహాంని ఏర్పాటు చేసుకున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇజ్రాయేలును దేవా ఇదిగో తండ్రి తన కుమారుని శిక్షించినట్లు దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని శిక్షిస్తున్నవాడా, ఇదిగో తండ్రి మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి దేవా అయ్యా నువ్వు ఇచ్చే బహుమానాలు మేము పొందుకోవడానికి దేవా నేను మహిమపరచడానికి నేను గణపరచడానికి దేవా అప్పుడప్పుడు వస్తున్న దేవా అయ్యా ఈ శిక్షలు మేము తట్టుకోవడానికి ఈ అరణ్యం అంటే పరిస్థితులు తట్టుకోవడానికి దేవా నీ విశ్వాసం మాకు అనుగ్రహించి దేవా నీ వైపు చూసే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉంచబడుచున్నాను దేవా. ఇదిగో మా ప్రతి పరీక్షలో దేవా నిన్ను మహిమపరచడానికి దేవా నిన్ను గణపరచడానికి దేవా అయ్యా ఇదిగో నీవు ఇచ్చే వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి దేవా నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించమని నీ దేవునితో నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరచబడవచ్చున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రతి బిడ్డ అవసరతలు తీర్చబడవచ్చున్నాను అయ్యా. ఇదిగో ప్రతి బిడ్డలో ఉన్న దేవా హృదయ వాంఛలను నువ్వు తీర్చబడొచ్చున్నాను. తల నుండి అరికాలు వరకు దేవా పరిశుద్ధ రక్తాన్ని పోక్షించి నీ అభిషేకాన్ని కుమ్మరించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ ఇదిగో తండ్రి దేవా నీ అగ్ని కంచి వేసి ఉంచబడొచ్చున్నాను. నీ స్తుతుల సింహాసనం అక్కడ ఉంచబడొచ్చున్నాను. ప్రతి గృహాన్ని దీవించబడొచ్చున్నాను. ప్రతి కుటుంబాన్ని అభిషేకించబడొచ్చున్నాను. నీ కొరకు వాడబడే పాత్రలుగా చేసుకోవడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా నీ కృపలో వర్ధిల్లే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని ఈ వాక్యాన్ని దేవా నీకే మహిమ ఘనత తెచ్చుకునే విధంగా దేవా బహుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం మా దాయిత్యం మరణస్తుల క్షమించు ప్రకారం మనం క్షమించము, మమ్మ శోధనలో తెక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. 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 దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశించును గాక. ఆమేన్. షాలోమ్.